వాడు కొన్ని వేల మంది మీద ప్రయోగం చేసి ఏం చెప్తున్నాడంటే, ఎంత ఇంట్రెస్ట్ విషయమైనా కూడా ఒక మనిషి 45 నిమిషాల కంటే ఎక్కువసేపు వినలేడు అని చెప్తున్నాడు. ఒక మనిషి 45 నిమిషాల కంటే ఎక్కువసేపు ఏకాగ్రత పెట్టి వినలేడు అంటే, ఒకవేళ 45 నిమిషాల తర్వాత కూడా నువ్వు బోధించినావు అనుకో, ఒకవేళ విన్నట్లే ఉంటాడు కానీ వాడు వినడు, ఇంక చూస్తుంటాడు అంతే. లేదంటే కిటుకులోంచి చూడడము, లేదంటే నెత్తి కోక్కోవడము, ఇట్లా చేస్తూ ఉంటాడు. అందుకనే వాని యొక్క ప్రయోగాల్ని వాడు కొన్ని వేల మంది ప్రయోగం చేసి వాడు విద్యా వ్యవస్థకి ఏం చెప్తాడంటే, మీరు ఒక పీరియడ్ 45 మినిట్సే పెట్టండి. కాబట్టి నేను అందుకని ఎక్కువసేపు నేను మిమ్మల్ని 45 మినిట్స్ చెప్పాను కానీ జస్ట్ ఒక 10-15 మినిట్స్లో చెప్తా, ఓకేనా? సో కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. సో కాబట్టి నేను ముందే చెప్పినా కదా, నాకు వీక్నెస్ ఉంది. వినడం వేరు, శ్రద్ధగా వినడం వేరు. వినడం వేరు, బాగా వినాలి. వినడం వేరు, శ్రద్ధగా వినడం వేరు. అంటే ఎట్లా అంటే, నాకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఒక వ్యక్తి పెళ్లి చూపులకు పోయినాడంట. పెళ్లి కూతురు ఏం చేస్తుందంటే, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అన్నట్టు వినబడింది. సరే ఇంటికి వచ్చినాక మళ్ళీ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు, ఫోన్ చేసినాడు. ఏమంటే మీరు ఏ కోర్టులో పని చేస్తున్నారు? కోర్టు ఏంటంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? లేదంటే మీరు జ్యుడిషియల్ అన్నారు కదంటే, లేదంటే నేను బ్యూటీషియన్ అన్నాను, మీరు జ్యుడిషియల్ అంటే పడింది. నేను బ్యూటీషియన్ కోర్టు చేశాను కానీ మీరు జ్యుడిషియల్ అన్నట్టు పడదు. సో కాబట్టి మనము శ్రద్ధగా వినకపోతే నష్టం జరుగుతుంది. కాబట్టి వినడం వేరు, శ్రద్ధగా వినడం వేరు. కాబట్టి మాకు సైకాలజీలో లెక్చరర్ చెప్తా ఉండే, చూడడం వేరు, పరిశీలించడం వేరని. ఇప్పుడు చూడడం అంటే కుక్కకి 4 కాళ్ళు ఉంటే ఒక తోక ఉంటుంది, అందరూ తెలుస్తుంది. కానీ పరిశీలించడం, అది ఏ కాలు ముందు పెట్టి నడుస్తుందో మనకు తెలియదు. అవునా కనుక దాన్ని పరిశీలాత్మక దృక్పథం అంటారు. కాబట్టి ఈరోజు నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా వినాలని, దేవుని మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం వినాలి. రండి, పరిశుద్ధ గ్రంథం తెరవండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 31వ వచనం. ఒకసారి చదువుతారా? 3వ అధ్యాయం 31వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 31వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 31వ వచనం. ఇవన్నీ పేపర్లోనే పెట్టినా. ప్రభు సర్వకాలం విడనాడాడు. ప్రభు సర్వకాలం విడనాడాడు. ప్రభు సర్వకాలం విడనాడాడు. దేవుని స్తోత్రం. చెప్పండి, ప్రభు సర్వకాలం విడనాడాడు. 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 ప్రభు సర్వకాలం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, అలా మీరు విడిచిపెట్టే దేవుడు కాదన్న సత్యాన్ని మేము తెలుసుకొని వాటిని ధ్యానించడానికి కృప అనుగ్రహించండి. వినగల చెవే గ్రహించే మనసును దయచేయండి. నా నోటిని కోరగా వాడుకొని నిష్ప్రయోజకుని బలహీనని వెతువాని ప్రభావ, ఏ యోగ్యత లేని నన్ను ప్రభు మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రం. త్రిత్వంలో ఏకత్వమైన దేవానికి స్తోత్రం. మీ ఆత్మతో నింపండి, అభిషేకించు. నా నోటిని కోరగా వాడుకొని మా అందరికీ చక్కటి సందేశాన్ని అందించు. ఏసైపేటని వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 31వ వచనంలో, ప్రభువు సర్వకాలము విడనాడు. కింద ఒక మాట ఉంటుంది, ఆయన బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడుతున్నాయి. ఇంకా దాని కింద ఇంకో మాట ఉంటుంది, ఆయన నన్నుకు హృదయపూర్వకంగా విచారణను బాధను కలగజేయడానికి. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఎందుకు అంత కఠినంగా వ్యవహరించినాడు, ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరిచినాడని పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరిచినాడు, 10 సార్లు కఠినపరిచినాడు దేవుడు. కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎవరంటే మెడవంచని జనాంగం, స్టిఫ్ నెక్డ్ పీపుల్ అనమాట. స్టిఫ్ నెక్డ్ పీపుల్ అంటారు, మెడవంచిన జనాంగం అనమాట. ఆ యొక్క 40 దినాల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేశాడు. ఎందుకంటే వాళ్ళలో మార్పు తీసుకురావాలని దేవుడు చాలా ప్రయత్నం చేశాడు.
వాళ్ళు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు దేవుడి మీద. దేవుడు ఎంత ప్రేమ కలిగినాడంటే చివరి వరకు అవకాశం ఇస్తాడు. లేదు మారలేదా లేపేస్తాడు అంతే. స్తుతి హల్లెలూయా. అది నీకు రియలైజ్ అయ్యేంత వరకు ఇస్తాడు అవకాశం. నీకోసం ఒక అవకాశం ఇస్తున్నాను చూడు అని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తాడు. అయినా కూడా మనం దాన్ని బేఖాతరు చేసినామంటే భారీ మూలం చెల్లించుకోవాల్సి వస్తుంది దేవుని దగ్గర. హల్లెలూయా. కాబట్టి నిన్ను ఆశ్రయించు వారు నిన్ను విడిచిపెట్టువాడు కాదనే మాట కీర్తన గ్రంథంలో తెలియజేస్తారు దేవుడు. 9వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుతారు. అట్లాంటి ఆనిముత్యాలు చదువుకోవాలి మనం అప్పుడప్పుడు. నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడు కాదు. ఇది ఎన్నో అధ్యాయమ్మా? కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. 9 తర్వాత ఏమొస్తుంది? 10 కదా. అది యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను స్తుతిస్తారు, నమ్ముకుందురు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు విడిచిపెట్టాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. మరి మోషే దేవుణ్ణి ఆశ్రయించున్నాడు. నేను యాక్చువల్గా నిర్గమకాండం చదువుతున్నాను. నిన్న ఈరోజు మార్నింగ్ 14వ అధ్యాయం చదువుతా ఉన్నాను. ఎంత సేఫ్గా జనాన్ని తీసుకొచ్చిపోయినాడంటే, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు పెట్టి వాళ్ళని ఏ విధంగా తీసుకుపోయినాడంటే, ఎర్ర సముద్రంలో కాళ్ళు తడపకుండా అవతలకి తీసుకొచ్చినాడు దేవుడు. 6 నెలలు కాళ్ళు తడిసిపోలేదు అసలుకి. అసలు మనం ఒకసారి ఇమాజిన్ చేసుకుంటూ మనం ఏదో చదువుతున్నాం కానీ దాన్ని మనం హార్ట్ఫుల్ అయినామంటే, ఆ ఎర్ర సముద్రంలో దేవుడు సిమెంట్ రోడ్ వేసి కాళ్ళు తడపకుండా జనాలను అవతలకి వరకు నడిపించు. 6 నెలలు అంటే కాళ్ళు తడిచిపోలేదు అంతే. 6 నెలలు నడిపించినాడు దేవుడు అంతే. ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన ఆశ్రయిస్తే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకనే దర్రవేష్ రాజు ఒక స్టేట్మెంట్ రాపిస్తాడు తెలుసా? విడిపించువాడును రక్షించువాడు పరమందును భూమి మీదను